నీ చేతుల్లోనే అధికారం పెట్టుకొని, సిఐడి అన్నది నీ చేతుల్లోనే పెట్టుకొని, పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది నీ చేతుల్లోనే పెట్టుకొని, నీకు నచ్చని వ్యక్తులందరినీ దొంగ కేసులు పెట్టి ఇరికించడం ధర్మం కాదు, న్యాయం కాదు. నిజంగా నీలో నిజాయితీ ఉంటే మ్యాటర్ సిబిఐకి అప్పచెప్పు. ఢిల్లీ నుంచి వస్తారు, నిజాయితీగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళందరి మీద కేసులు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. సిబిఐ ఎంక్వైరీలు కావాలంటారు. ఆయన 11 కేసుల్లో నిందితుడు. అందుకనే ప్రతిదాన్ని సిబిఐ ఎంక్వైరీ చేసి అసలు సిబిఐ అనేదాన్ని డైల్యూట్ చేయాలనేది ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ, సిబిఐ కేసులు అంటే నార్మల్ కేసులాగా చేయాలనేది ఆయన ఉద్దేశం. ఇంకా అంతకుమించి ఏం లేదు. తప్పు చేసిన వారు ఎవరైనా, రైలును తగలబెట్టి వాళ్ళు ఎవరైనా, పోలీస్ స్టేషన్ తగలబెట్టి వారు ఎవరైనా శిక్షార్హులే. శిక్ష నుంచి తప్పించుకోలేరు.